హే బెస్టీస్ ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను పట్టు సారీస్కి కుచ్చులు వేయడం. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా రెడీమేడ్ కుచ్చుల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలాంటి రెడీమేడ్ కుచ్చులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ కుచ్చులకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాను, లైక్ మెషిన్ థ్రెడ్, మ్యాచింగ్ మెషిన్ థ్రెడ్ అది కూడా, అండ్ ఆల్సో దానికి కావాల్సిన బీడ్స్ కానీ అవన్నీ కూడా. నేను ఇక్కడ ఏనుగులు కూడా యూజ్ చేస్తాను. ఇవన్నీ మనకి తులాల ప్రకారం వెయిట్లో ఇస్తారు. ఫస్ట్ కుచ్చులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికి కుచ్చు సైజు 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. అండ్ కుచ్చుకి గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచే పెట్టుకున్నాను. అప్పుడు మనకి దగ్గరగా అనిపించదు. ఈ కుచ్చులు కూడా కొంతమందికి చిన్నగా వేసుకుంటే నచ్చుతుంది, కొంతమందికి ఇలా పొడవుగా సన్నగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి లావుగా ఉంటే నచ్చుతుంది. సో మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇది వచ్చి అమ్మ సారీ. అమ్మకి కొంచెం అదే నేను చెప్పా కదా, కుచ్చు సైజు లావుగా ఉండాలి అండ్ చిన్నగా ఉండాలి, దగ్గరగా ఉండాలన్నమాట. ఇక్కడ సిల్వర్ అండ్ పింక్ కలర్ కుచ్చులు తీసుకున్నాను. లోపల బీడ్ వైట్ కలర్ ది తీసుకున్నాను అండ్ గోల్డ్ షుగర్ బీడ్స్ తీసుకొని కుచ్చు సైజ్ 1 ఇంచ్ పెట్టుకున్నాను. కుచ్చుకి గ్యాప్ వచ్చి 1 ఇంచ్ పెట్టుకున్నాను. పట్టు దారాలు కూడా వచ్చిన దాన్ని 3గా డివైడ్ చేసుకుని ఇలా వేసేసుకున్నాను. ఇది వచ్చి ఇంకోసారి, దీనికి రెడ్ గోల్డ్ సిల్వర్ 3 కాంబినేషన్స్ ఉన్నాయి. అందుకని చెప్పి గోల్డ్ కలర్ కూడా ఉన్న రెడీమేడ్ రింగ్స్ తీసుకొని దానికి రెడ్ కలర్ పట్టు దారంతో రెడీమేడ్ గా తయారు చేసి పెట్టుకున్నా. అండ్ గోల్డ్ షుగర్ బీడ్, గోల్డ్ కలర్ కుచ్చుల్ని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకొని ఇలా అయితే ట్రై చేశాను. ఓకే బెస్టీస్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటే చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.